హాయ్! హలో అందరికీ. ఇంక మాకైతే మైలుందని చెప్పాను కదండీ! ఈ మధ్యన పూజలైతే ఏం చేసుకోలేదు. ఆ మైలనేది పూర్తయిందనమాట. అయితే ఇంక పూజలైతే చేసుకోవచ్చు. ఇంక క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకెలాగో శ్రావణం కూడా వచ్చేస్తుంది కదా! ఇంకో వ్రతం చేసుకుంటాము. ఇల్లంతా క్లీన్ చేయాలి. ఇంక పూజ మందిరంతో పాటు మొత్తం అన్నీ క్లీన్ చేశాననమాట. ఇల్లంతా కొంచెం బూజులన్నీ దులిపేసుకొని క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక సోమవారం అయితే మైలనేది పూర్తయిందండి. ఇంక 2 రోజులు పట్టిందనమాట ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి. క్లీన్ చేసేసి ఇంక ఇగోండి పూజ మందులన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఏంటంటే ఎక్కడివక్కడ సర్దుకోవడం ఉందనమాట. ఇంక పూజ మందిరంలో బొట్లే పెట్టి అలంకరించుకొని పూజ సామాన్లన్నీ పెట్టుకొని ఎక్కడివక్కడ రెడీ చేసుకోవాలి. ఇంకా మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయింది. పూజ మందిరం అయితే ఇగోండి పెట్టుకున్నాననమాట. అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ పెట్టుకొని ఇంకా బొట్లతో మొత్తం అలంకరించుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇగోండి ఎక్కడివక్కడైతే యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టేశాననమాట. ఇప్పటికి కొంచెం ఫ్రీ అయ్యింది. ఈ రోజు నుంచయితే ఇంకా పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకిలా పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటోనండి అంటే కొంచెమైనా సరే మనం అలాగ దేవుడికి దండం పెట్టుకొని మన దగ్గర ఉన్న ఒక పువ్వు పెట్టుకున్న చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పూజ లేకపోతే కొంచెం డల్‌గా ఉంటుందన్నమాట ఇంట్లో. ఏం చేసినా సర్లే చేయొచ్చులే పూజ లేదు కదా! ఇంక అంత ధీమా వచ్చేస్తదనమాట. ఇంక అంత ఏ పని చేసినా లేట్‌గా సర్లే ఇంకేముంది తినొచ్చు, చేయొచ్చు, స్నానం చేయొచ్చు అన్నీ లేటు. పూజ ఉంటే మాత్రం తొందరగా లేచి ముందు పూజ ఉంది కదా చేసుకోవాలి. అదొక ఫీలింగ్ అనమాట చేసుకోవాలని. ఇంక ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాయండి. ఇంక అన్నీ అలంకరించుకొని బొట్లు పెట్టుకొని ఇంకా అన్నపూర్ణ అమ్మవారిని కూడా వంటగదిలో పెట్టేసుకున్నాను. మొత్తం పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే 12 రోజులు అవుతుంది పూజలు అనేవి లేవు. కొంచెం ఏ పని చేసినా బద్ధకంగా అనిపించేది. ఇంక ఈ రోజు నుంచి అయితే పూజ పని ఉంటుంది కాబట్టి కొంచెం యాక్టివ్‌గా తొందరగా లెగాలనిపిస్తదనమాట. ఏదైనా అదొక పని ఉంది కదా! ఇంక చెయ్యాలన్న ఒక ఆలోచనతో ఏదైనా యాక్టివ్‌గా లెగుస్తాము. ఇంక ఇంట్లో అయిపోయింది. వంటగదిలో అమ్మవారిని కూడా అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకొని ఇంకా తులసమ్మ పూజ కూడా చేసుకున్నాను. తులసమ్మనైతే ఇంకా పాతది తీసేసి కొత్తగా నాటుకున్నానండి తులసి చెట్లని. ఎందుకంటే అవి కొంచెము చిన్న దోమల పట్టేసి ఆకంతా ముడుచుకుపోయిందనమాట. అది తీసేసి కొత్త చెట్లయితే వేయించాను. ఇంకా అమ్మవారి దగ్గర తులసమ్మవారి దగ్గర కూడా పూజ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా పూజ మందిరంలో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. కొంచెం ఇగోండి మార్నింగ్‌కి అప్పటికి వీలైనన్ని పువ్వులు తెచ్చుకొని ఇంక చేసుకొని నాకు ఎక్కువ పువ్వులతో అలంకరించుకోవడం అయితే ఇష్టమండి. ఎందుకో నిండుగా ఉంటే మనస్ఫూర్తిగా పెట్టుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాననమాట. అయితే ఈ రోజుకి పువ్వులైతే ఇలా వీలైనన్ని దొరికాయి. అవి తెచ్చుకొని పూజ అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఎక్కడో పెట్టుకొని పూజ చేసేసరికి కొంచెం అది టైం పట్టేసిందనమాట ఈరోజు. ఇంకా హడావిడిగా నాకు వీలైనంతలో పూజ అయితే ఈరోజు చేసుకున్నాను. ఇంక రేపటి నుంచి అయితే నార్మల్‌గా పూజ చేసుకోవచ్చు. ఇంక రేపు గురు పౌర్ణమి కదండీ! పూజ అనేది మంచిగా చేసుకోవచ్చు. అందరికీ ముందుగా అయితే హ్యాపీ గురు పౌర్ణమి అండి. బాయ్.